ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందని ఆరోపించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. అందుకే జగన్ చిన్నపాటి ఓదార్పు యాత్ర చేపట్టారని వ్యాఖ్య. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రాష్ట్రంలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రానుందని ధీమా. నేటి నుండి శ్రీ మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే అని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే జగన్ ఐపాక్ కార్యాలయానికి వెళ్లి చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2019 ఫలితాలకు మించి వైసీపీ విజయం సాధించబోతుందంటూ జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఓడిపోతామన్న విషయాన్ని జీర్ణించుకోలేక తామే గెలుస్తామంటూ చెబుతూ ఉండడం విడ్డూరంగా ఉంది. ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్న జగన్ ఓడిపోతే పార్టీని మూసేస్తామని చెప్పగలరా? అప్లోడ్ పేరుతో ప్రభుత్వ ఈ ఫైల్స్ ను ధ్వంసం చేస్తూ ఉండడంపై ఈసీకి ఫిర్యాదు చేశాము. పల్నాడు, అనంతపురం ఎస్పీలు ఏ రకంగా నష్టపోయారో చూసైనా మిగిలిన జిల్లాల అధికారులు కళ్లు తెరవాలి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దేవుడి దేవాల బతికి బయటపడ్డందుకు మళ్ళీ నా మీద కేసు పెట్టారు. అంటే కేసు కోసం మళ్ళా కోర్టుకు వస్తే ఈసారైనా చంపాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్సు, ఆ దొంగల ముఠా ప్రయత్నం. మరి ఇవాళ ఇక్కడ ఎస్పీనే డైరెక్ట్గా పట్టుకున్నాడు. ఎస్పీ ఇతను బిందు మాధవ్ ఈ పేపర్లో ఉన్నాడు. ఇతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఎన్నికల సంఘం. మరి ఇప్పుడు డీజీపీ మాట్లాడాలి. ఎందుకు పిన్నెల్లి బ్రదర్స్ని అరెస్ట్ చేయలేదు నువ్వు? డీజీపీ గారు, మీకు కనబడతలేదా? మీ ఎస్పీ పట్టుకున్నటువంటి బాంబులు, పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్ళు కనబడతలేదా? ఇదిగో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన గ్యాంగ్తో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేపించాడో కనబడతలేదా? కారంపూడిలో, పల్నాడులో జరిగినటువంటి దౌర్జన్యాలు మీడియా మొత్తం కోడై కూసిందే, మీడియా మొత్తం వెలుగు చూపించిందే. ఎలక్షన్ కమిషను, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ తెలుసుకొని మీ అధికారులు సస్పెండ్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అలాగే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని, గోడలు దూకెళ్ళి అరెస్ట్ చేసినటువంటి ఏపీ పోలీసు ఇంత అరాచకం జరుగుతూ ఉంటే, పల్నాడులో రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్సు, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. రాష్ట్రంలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రానున్నదని లేళ్ల అప్పిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులు ఉంటే అంతా మంచి జరుగుతుందని పేర్కొన్నారు. మంగళగిరిలోని వేంచేసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, వాసవి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత కల్పించారన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలతో రెండోసారి వైఎస్ఆర్ ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రానున్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని స్వామివారిని వేడుకున్నట్లు వారు తెలియజేశారు. దర్శించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా కోరికలతోనూ లేకపోతే
మరో ఆలోచనలతో కాదు, దేవుణ్ణి దర్శించుకోవాలని. ఎందుకంటే ఆ దేవుడు ఆశిస్తుంటే అంతా మంచి జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు 4వ తారీఖున ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి మళ్ళా తిరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి అంశం. ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, దాంతోపాటుగా రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఎన్నికలు జరిగిన రోజు కానీ ఎన్నికలు జరిగిన తరువాత కూడా అనేక ప్రాంతాల్లో హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగాయి. అవన్నీ కూడా జరగకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉంచాలని దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. సార్, ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకమునిపే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం 51% ఓట్ల షేర్తోనూ 151 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితులు. ఇవాళ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి పథకాలకు సంబంధించి కానీ వాళ్ళ ప్రజల్లో వాళ్ళ జీవితాల్లోనే ఒక మార్పు కలిగినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గతంలో కంటే కూడా ఓట్ల శాతం పెరిగిపోతూ ఉంది, సీట్లు కూడా పెరగబోతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. శ్రీ మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ జయంతి ఉత్సవాలకు భక్తులు వేలాదిగా పాల్గొనాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వహణాధికారి రామ్కోటిరెడ్డి పిలుపునిచ్చారు. అత్యంత వైభవంగా నిర్వహించే స్వామివారి ఉత్సవాలకు భక్తులందరూ వేలాదిగా పాల్గొని శ్రీ స్వామివారి మంగళ విగ్రహంను దర్శించుకొని పవిత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మంగళగిరిలోని దిగో సన్నిధిలో వేంచేసి ఉన్న శ్రీ మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ జయంతి వేడుకలను దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాలేవంతం శ్రీనివాస దీక్షకులు అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాలవంతం శ్రీనివాస దీక్షకులు మాట్లాడుతూ 21వ తేదీ మంగళవారం విశ్వక్సేన పుణ్యహావచరణ నరసింహలక్ష్మి హోమం లక్ష పుష్పచరణ, 22వ తేదీ విశేష అభిషేకం చందన అలంకారం పరమాత్మిక హోమం లక్ష్మీ నరసింహ హోమం నామకరణం, 23వ తేదీ నరసింహ మూలమంత్రం హోమం మహాపూర్ణాహుతి శాంతి కళ్యాణం స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సన్నిధిలో ధర్మరాజుల వారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి నారసింహ ఆవిర్భావ మహోత్సవాలు వైఖాన సాగయుక్తంగా పంచానక దీక్షతో స్వామివారికి అత్యంత వైభవతంగా భక్తుల యొక్క మధ్య వైభవతంగా జరుగుతున్నాయి. ఇటువంటి వైభవమైన ఉత్సవాల్లో స్వామివారికి ఈ రోజున నారసింహ హోమం లక్ష్మీ హోమం జరిగిన తర్వాత స్వామివారికి లక్ష పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. మాతా నృసింహస్య పితా నృసింహ భ్రాతా నృసింహస్య సఖా నృసింహ విద్యా నృసింహ దృఢం నృసింహ స్వామి నృసింహ సకల నృసింహ. నాయన తండ్రి నారసింహ, నువ్వే నాకు దిక్కు, తండ్రివైనా తల్లివైనా నువ్వే, నాకు అన్నవైనా తమ్ముడువైనా నువ్వే, విద్య అయినా దైవమైనా నువ్వే తండ్రి, సకల నువ్వే తండ్రి నారసింహ నాకు అని చెప్పేసి మనం స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్కరించి ఆయన యొక్క పాదపద్మాలకు మన శిరస వంచి నమస్కరించినట్లయితే ఈ వైశాఖ మాసంలో చతుర్దశి స్వాతి నక్షత్రం సాయం సంధ్యా సమయంలో ప్రహ్లాదుడైనటువంటి స్వామివారు ఆ యొక్క భక్తులని హింసిస్తున్నటువంటి ఆ హిరణ్యక సంహారం చేయడానికి స్వామి వచ్చారు. కేవలం భక్తుల కోసం వచ్చినటువంటి రూపమే నారసింహ రూపం. ఆయన యొక్క రూపాలన్నీ కూడా కృష్ణావతారాల్లో మనం ధర్మాన్ని ఏ విధంగా చేసుకోవాలో మనం చేసి చూపించాడు. అదేవిధంగా రామావతారంలో స్వామి ధర్మాన్ని ఎట్లా రక్షించాలో చూపించాడు స్వామి. అదేవిధంగా స్వామి ఒక్కొక్క యుగంలో కలియో నాయక వెంకట నాయకుడు, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా మన అందరి చేత అత్యవతారంలో స్వామివారు సంయుక్తంగా అక్కడ తిరుమల కొండపైన వేంచేశాడు. ఈ యొక్క క్షేత్రాల్లో స్వామివారు
పంచక్షేత్ర స్వామివారు సంయుక్తంగా వెలిశారు. నరనానాద్రి, భద్రాద్రి, స్వామివారికి తోతాద్రి అని చెప్పేసి మన మంగళాద్రి కూడా సంయుక్తం, విష్ణు సంయుక్త క్షేత్రాల్లో తోతాద్రి ఒకటి. ఆ యొక్క క్షేత్రాల్లో మన నారసింహస్వామి వారి దగ్గర మనందరం కూడా ఈ మంగళాద్రి క్షేత్రంలో జన్మించడం అనేది మన పూర్వజన్మలో మనందరం చేసుకున్నటువంటి పుణ్యఫలమే ఈ రోజున మనమందరం కూడా అనుభవిస్తున్నాం. రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్నారు, ఎంతమంది ఉపయోగించుకున్నారో తదితర వివరాలను తెలియచేయాలని సీఈఓని కోరినట్లు టీడీపీ నేత దేవినేని ఉమా తెలిపారు. గెజిటెడ్ ఆఫీసర్ ముద్ర లేదని, 2 స్టాంప్స్ లేవని ఇన్వాలిడ్లో పడేసి చేతులు దులుపుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఎంపీ కృష్ణదేవరాయలు, టీడీపీ నేతలు దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ కలిశారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎండలో నిలబడి లక్షలాది మంది ఓటేస్తే కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ పనులు చేశారని సోషల్ మీడియా రకరకాల కథనాల ద్వారా ఈ సమాచారం బయటకొచ్చిందని అన్నారు. ఈ తప్పులను సరిదిద్ది ఓటేసిన ఉద్యోగికి న్యాయం చేసి ఓటును కాపాడమని కలెక్టర్లకు సూచనలివ్వమని సీఈఓని కోరడం జరిగిందని చెప్పారు. ఓట్ల లెక్కింపు, ఎన్ని టేబుల్స్, ఎన్ని రౌండ్లు, ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్లను పెట్టుకోవాలన్న విషయాలపై అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఉమామేశ్వర్ గారితో కలిసి ఈరోజు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారిని కావడం జరిగింది. వేరియస్ ఇష్యూస్ పైన ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పార్టీ వైపు నుంచి, మా వైపు నుంచి కూడా వేరియస్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి రిప్రజెంటేషన్ ఏదైతే పల్నాడులో జరుగుతున్న, ఏదైతే గడిచిన ఎలక్షన్ రోజు నుంచి ఎలక్షన్ తర్వాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది మా వైపు నుంచి ఇవ్వడం జరిగింది ఏంటంటే, ఏదైతే ముఖ్యంగా సాక్షి మీడియా, సాక్షి ఛానల్స్ ద్వారా, సాక్షి పేపర్ ద్వారా గడిచిన 5 రోజుల నుంచి కూడా ఒక విష ప్రచారం లాగా ఏదైతే చేస్తా ఉన్నారో దానిపైన కొద్దిగా విచారణ చేయండి, లోతుగా విచారణ చేసి నిజాలు బయటికి తీయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఏదైతే ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్లుగా కల్పితాలు కథనాలలాగా చేసి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించడం, దాన్ని సాక్షి పేపర్లో టీవీలో వేసి రోజు నడిపించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమైనది ఏంటంటే, ఆ ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ గారికి ఫ్యామిలీకి, అలాగే మా ఫ్యామిలీకి ఏదో చుట్టరికం ఉందని చెప్పి లేని కథనాలు, అవాస్తవాలు ఈ 5 రోజుల నుంచి వంటి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వాటిని దిగుదేర్చమని కోరడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎంతమంది ఉద్యోగస్తులు కానీ, సిబ్బంది కానీ, పోలింగ్ సిబ్బంది కానీ, లేకపోతే ఈ డ్యూటీలో ఉన్న ఎంతమంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారనేది ఒకటి సీఓ గారిని అడగడం జరిగింది. ఎంతమంది ఫామ్ టేబుల్ అప్లై చేశారు, ఎంతమంది ఓటు వేశారు అనేది మాకు వివరాలు కావాలని అడగడం జరిగింది. అదేవిధంగా ఒక ఆర్ఓ పరిధిలో తన నియోజకవర్గంలో ఏదైతే ఉద్యోగస్తుల ఓట్లు తను ఎంచుకున్నారో దాంట్లో ఇబ్బంది లేదు. అదే సేమ్ జిల్లాలో పక్క నియోజకవర్గానికి ఫామ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటిలో 40లో 26 వెనక్కి వచ్చినాయి, 14 రాలేదు. ఆ 14 మంది ఫామ్ టేబుల్ మేము ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఓటేశారో లేదో సమాచారం మా దగ్గర లేదు, వాళ్ళు ఇవ్వలేదు. 2 ఈ ఆర్ఓ పరిధిలో పక్క జిల్లాకి 40 ఫామ్ టేబుల్ ఇవ్వటం జరిగింది. దాంట్లో 26 వచ్చినాయి, 14 రాలేదు. ఆ రాని 14 ఏమైపోయినాయి జిల్లాలో, ఆ రాని 14 పక్క జిల్లాలో ఏమైపోయినాయి, ఈ సమాచారంలో ఓవరాల్గా అసలు ఎన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు, ఎన్ని లక్షల మంది ఓటు వేశారు, ఆ సమాచారం అంతా కూడా రోమాని సీఓ గారిని కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఎన్నికల కమిషన్ ఎటువంటి దర్యాప్తు చేయించకుండా కేవలం చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్లపై చర్యలు తీసుకోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి చర్యలు తీసుకున్న ఐఏఎస్, ఐపీఎస్లకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని విజయ్ కుమార్ కోరారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత హింస జరగడం చాలా సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉన్నామని, అలాంటిది ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు 4 ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. చర్యలు తీసుకున్న 4 ఐఏఎస్ల్లో 3 బలహీన వర్గాలకు చెందిన వారే అని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, ఇప్పటికైనా తమ తప్పును సరిచేసుకుని చర్యలు తీసుకున్న అధికారులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో జరిగే హింస గురించి మీకు ముందు అవగాహన లేదా? గతంలో జరిగిన అంశాలను మీరు పరిశీలించలేదా అని ఎన్నికల కమిషన్ సీఎస్లను విజయ్ కుమార్ ప్రశ్నించారు. మరి ఎన్నికల సమయంలో అనేక మంది అబ్జర్వర్స్ ఉన్నారు, అనేక మంది పారా మిలిటరీ ఫోర్సెస్ని తీసుకొని వచ్చారు. ముందు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే అంచనాలు వేసే ఇంటెలిజెన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నవి. అలాగే హిస్టారికల్గా పల్నాడు ఏరియాలో కానీ, చంద్రగిరి ఏరియాలో కానీ, తాడిపత్రి ఏరియాలో కానీ క్రైమ్ జరగడం అనేటువంటిది హిస్టారికల్గా జరిగింది. గత ఎన్నికల్లో కూడా జరిగింది, ఎన్నికలైన తర్వాత కూడా జరిగింది. ఈ రకమైనటువంటి హిస్టారికల్ సీక్వెన్స్ ఉన్న సమయంలో కూడా దాన్ని నియంత్రించకపోగా అధికారులను బలిపశువులు చేసి, అందులోనూ బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వారిని బలిపశువులు చేసి వారిని బదిలీ చేయడం అనేటువంటి దాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఈ సీజన్లో నాలుగు జిల్లాల నుంచి కలెక్టర్లు మార్చడం జరిగింది. కృష్ణా జిల్లా, తిరుపతి, అనంతపూరు మరియు పల్నాడు. అందులో 3 ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని మార్చడం జరిగింది. మరి 26 జిల్లాల్లో అనేక రకాలైనటువంటి అంశాల్లో నలుగురిని మార్చడం, ఆ నలుగురిలో 3 ఎస్సీ ఎస్టీని మార్చడం అనేది వివక్షపూరితంగా సాగుతుందనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల కమిషన్కి ఈరోజు సీఈఓని కలిసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రిప్రజెంటేషన్ పంపిస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అల్లర్లో 2 ఎస్పీలను సస్పెండ్ చేశారు, 1 ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క కలెక్టర్ని మాత్రం, అది కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి కలెక్టర్ని మార్చడం అనేటువంటిది అది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఉద్భవించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం, వారికి రక్షణగా నిలబడటం కోసం ఏర్పాటు చేయబడింది. ఎందుకనంటే ఆధిపత్య వర్గాలే ఇన్నాళ్ళు 76 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఉన్న పరిస్థితిలో అధిక జనులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధికారం చేరువ చేయాలి, వారు కోల్పోతున్న హక్కులు అవకాశాలు ఇప్పించాలని ఈ పార్టీ వచ్చింది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో మరి ఒక అంచనా ఉన్నా దాన్ని నియంత్రించడంలో విఫలమై కేవలం రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై 2 రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు నిర్లక్ష్యం చేశారని సిట్ బృందం పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై 2 రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుండి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు. ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో 33 ఘటనలు నమోదైనట్లు సిట్ తేల్చింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సైతం విచారించారు. స్థానికులు, పోలీసులను కూడా విచారించిన సిట్ బృందం ఎఫ్ఐఆర్లలో కొత్త సెక్షన్లు చేర్చే విషయంపై సిఫార్సు చేశారు. కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు నిర్లక్ష్యం చేశారని సిట్ బృందం పేర్కొంది. స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న సిట్ బృందం హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని గుర్తించారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి కొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం ఉంది. సీఈఓ, సీఈసీకి సిట్ నివేదికను ప్రభుత్వం పంపనుంది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని, జూన్ 11వ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుండి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి 5-6 రోజుల సమయం పడుతుంది. రుతుపవనాల రాకతో జాప్యం జరిగితే జూన్ 2వ వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది కేరళను జూన్ 11న తాకిన రుతుపవనాలు తెలంగాణలో 20వ నాటికి విస్తరించింది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది.
బుధవారం నుండి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద అందిస్తున్న వైద్య సేవల నిలిపివేతకు నిర్ణయించామని అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన వైద్య సేవల బిల్లులను విడుదల చేయాలని ప్రభుత్వం ఇంకా బకాయి బిల్లులను చెల్లించకపోవడాన్ని నిరసిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం సుమారు 1500 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం 50 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ ప్రస్తావించింది. 530 కోట్ల బిల్లులను CFMS లో అప్లోడ్ చేశామంటూ ఈ నెల 2న అధికారులు చెప్పారని, కానీ ఇప్పటి వరకు చెల్లించలేదని అసోసియేషన్ వాపోయింది. గతేడాది ఆగస్టు నుండి ఈ బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయని అసోసియేషన్ పేర్కొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందని ఆరోపించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. అందుకే జగన్ చిన్నపాటి ఓదార్పు యాత్ర చేపట్టారని వ్యాఖ్య. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రాష్ట్రంలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రానుందని ధీమా. నేటి నుండి శ్రీ మంగళాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. LTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.